దొరికింది. దాన్ని ఎంత కూడా సిట్టు దర్యాప్తు చేసినప్పుడు మొత్తం ప్రపంచం వీసిపోయే నిజాలు వెలుగు చూడబోతోంది పవన్. రైట్ దినేష్, ఫైనల్ గా అంటే ఈ మాజీ చైర్మన్లకు కూడా నోటీసులు ఇవ్వబోతున్నారు. భూమన కావచ్చు, లేదంటే ఇటు వైవి సుబ్బారెడ్డి కావచ్చు, వీళ్ళకు నోటీసులు ఇవ్వబోతున్నారనే మాటలు వస్తున్నాయి, నిజమేనా? అంటే ఈ సిట్టు బృందం అయితే ఈ తమకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ సేకరించడానికి ఎవరికైనా నోటీసులు ఇచ్చేటువంటి ఇది ఉంటుంది. ముఖ్యంగా పోటు కార్మికులు ఒక ముఖ్యమైన ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను పవన్. ఈ మొత్తం ఇష్యూలో పోటు కార్మికులు హీరోలు, వాళ్ళు నెయ్యి బాగలేదనే విషయాన్ని వాళ్లే చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పకపోతే ఈ నిజం బయటకు వచ్చే పరిస్థితే లేదు. పోటు కార్మికుల్ని కూడా సిట్టు తీసుకుంటుంది. అలాగే అప్పట్లో ఉన్న చైర్మన్లు కావచ్చు, వాళ్ళని కూడా తీసుకుంటుంది. మొత్తం అందరినీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ దినేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తా ఉన్నాం సిట్ బృందం అయితే పూర్తిగా సీరియస్ గా దీనికి సంబంధించినటువంటి అంత కూపిలాగే ప్రయత్నం చేస్తుంది. ఎంక్వైరీ కూడా చేస్తోంది. 3 బృందాలుగా ఏర్పాటు అయ్యారు. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరుగా వైసీపీకి సంబంధించినటువంటి బడాబాబులు కావచ్చు, దీంట్లో చేతి వాటం చూపించిన వాళ్ళందరూ కూడా మెల్లిగా జారుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా మనం చూడొచ్చు, పులివెందుల ఎమ్మెల్యే ఆల్రెడీ యలహంక ప్యాలెస్కు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. సో రాష్ట్రంలో ఇంత జరుగుతోంది, శ్రేణులందరికీ పిలుపునిచ్చారు ఏదో హడావిడి చేయమని. కానీ పూర్తిగా వాళ్ళకు కూడా అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి అసలు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతోందో. సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇటు యలహంక ప్యాలెస్కు వెళ్ళిపోయిన పరిస్థితి ఈ 3 నెలల్లో 12వ